ఈ నెల 6వ తారీఖు సాయంత్రం సుమారు 7 నుంచి 7:30 గంటల మధ్యలో గార పోలీస్ స్టేషన్ లో ఉన్నటువంటి శ్రీకూర్మం గ్రామంలో సుమారు 8 మంది కత్తులు గొడ్డలు తీసుకుని ఒక ముగ్గురు మీద విచక్షణారహితంగా నరకడం పడడం జరిగింది. అందరూ కూడా ఈ గొడ్డళ్ళు, కత్తులు, కర్రలు అన్ని తీసుకుని ఒకేసారి దాడి చేశారు. దాంట్లో ఒక వ్యక్తి అక్కడికక్కడే చనిపోవడం జరిగింది, ఉప్పాడ రాజేష్ అనే వ్యక్తి. అలాగే అతనితో వస్తూ ఉన్నటువంటి 2 వ్యక్తుల్లో ఒక వ్యక్తి వెంటనే అక్కడి నుంచి తప్పించుకున్నాడు. రెండో వ్యక్తి చుక్కా రాము అనే వ్యక్తికి తీవ్ర గాయాలయ్యి ప్రెజెంట్ విశాఖపట్నం కేజీహెచ్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందుతున్నాడు. వీళ్ళిద్దరినీ నరుకుతూ ఉండగా దగ్గరలోని ఇంట్లో ఉన్నటువంటి ఆమె వాళ్ళ బంధువులు, ఆమె ఇమీడియట్ గా వాళ్ళని రక్షించడానికి అక్కడికి వచ్చింది. ఆమె కూడా ఈ దాడిలో తీవ్రంగా గాయపడడం, ఉప్పాడ సరోజిని ఆమె కూడా గాయపడడం జరిగింది. ఇమీడియట్ గా ఎస్ఐ గారికి సమాచారం రాగానే హుటాహుటిన అక్కడికి వెళ్ళడం, దాని మీద ఇమీడియట్ గా ఆమె హాస్పిటల్ షిఫ్ట్ చేయడం జరిగింది. మార్గ మధ్యలో ఆయన ఉప్పాడ రాజేష్ అని ఆయన చనిపోయాడు. ఆ సమాచారం తెలుసుకుని సిఐ గారు, నేను, మా ఎస్పీ గారు ఉత్తర్వుల మేరకు నేరస్థలానికి వెళ్ళి పరిశీలన చేసి ఇమీడియట్గా కేసు నమోదు చేయడం, దాని మీద విచారణ చేస్తే 1 ఎకరము 40 సెంట్ల ల్యాండ్ గురించి ఈ యొక్క గొడవ జరిగినట్టుగా మాకు దర్యాప్తులో తేలింది. ఇందులో ముద్దాయిలుగా ఉన్నటువంటి ఈ వ్యక్తుల మీదే 2018లో ఒక అటెంప్ట్ మర్డర్ కేసు కూడా నమోదై ఉంది. అందులో ఎవరైతే ఈ కేసులో పారిపోయి రక్షించుకున్నాడో ప్రాణాన్ని, ఆయన ఆ కేసులో బాధితుడు. ఆయన మీద అప్పుడులో వీళ్ళందరూ ముద్దాయిలు అటెంప్ట్ మర్డర్ చేయడంతో వాళ్ళందరినీ కూడా అప్పుడులో అరెస్ట్ చేసి జైలు పంపడం జరిగింది. సూర్యనారాయణ ఆ తర్వాత వాళ్ళందరూ జైలు నుంచి రావడం, ఈ ఎకరం 40 సెంట్లలో గొడవలో రాములమ్మ అనే ఆమెకి ఈ యొక్క భూమి చెందింది. ఆమె ఈ భూమిని కోర్టులో 2 పార్టీలు, ఎవరైతే ఈ ముద్దాయి తాలూకా చెందిన ఈ పార్టీ, ఈ భాస్కరరావు అనే ఆయనకి, రాములమ్మకి గొడవలు ఉన్నాయి. ఈ రాములమ్మ వీళ్ళిద్దరు కూడా హైకోర్టుకి వెళ్ళారు. హైకోర్టులో రాములమ్మకి ఫేవరబుల్ గా ఆర్డర్ కూడా రావడం జరిగింది. వచ్చిన తర్వాత ఈ రాములమ్మ ఏం చేసిందంటే ఈ ల్యాండ్ ని ఒక 3 వ్యక్తులు కొనుక్కున్నారు ఆమె దగ్గర నుంచి. రికార్డెడ్ గా ఎవరైతే ఈ చుక్కా రాము అనే అతను, ఈ సూర్యనారాయణ, అలాగే షణ్ముఖరావు, వీళ్ళు 3 కూడా ఆ భూమిని అగ్రిమెంట్ చేసుకున్నారు కొనుక్కోవడానికి. కానీ ఈ భూమి ఈ యొక్క ముద్దాయిల తాలూకా ఆధీనం పొజిషన్లో ఉంది. రికార్డ్ అయితే రాములమ్మకు ఉంది, కోర్టు జడ్జిమెంట్ రాములమ్మకు ఉంది, ఆధీనం అయితే ఈ ముద్దాయిల భాస్కరరావు అండ్ వర్గానికి ఉంది. ఎప్పుడైతే ఈ కొనుక్కున్న పార్టీ ఆ భూమిలోకి వెళ్ళి ఆ భూమిలో సాగుబడి చేయడానికి ఇట్లా ప్రయత్నం చేస్తున్నారని తెలిసిందో, ఎప్పటి నుంచి ఆల్రెడీ ఎంతమంది ప్రీవియస్ గ్రిడ్జ్ ఉంది, 307 కేసు కూడా ఉంది. మళ్ళీ వీళ్ళు వచ్చి ఎక్కడ భూమి ఆక్రమించుకుంటారో ముందుగా వాళ్ళని అడ్డుకట్ట వేయాలని ఈ ముద్దాయిలందరూ కూడా ఒక ప్లాన్ చేసుకుని, వీళ్ళంతా ఒకే కుటుంబ సభ్యులు, వీళ్ళందరూ కూడా ప్లాన్ చేసుకుని 6వ తారీఖు రాత్రి 8 గంటలకి ఈ బాధితుడు, ఈ సూర్యనారాయణ, దెబ్బలు తిన్న వ్యక్తి 3 కూడా కూరగాయలు కొనుక్కుని ఇంటికి వస్తుండగా అదే వీధిలో వీళ్ళు గొడ్డలతోటి, కత్తులతోటి, కర్రలతోటి దాడి చేయడం జరిగింది. కేసు నమోదు చేశారు ఎస్ఐ గారు. దీన్ని మర్డర్ కేసు కాబట్టి మన పైడిపనాయుడు సిఐ గారు దీని మీద దర్యాప్తు చేయడం జరిగింది. వెంటనే ఎస్పీ గారి ఆధ్వర్యంలో ఒక టీమ్స్ని ఫామ్ చేయించారు. నేను, సిఐ గారు, ఎస్ఐ గారు టీమ్స్గా ఫామ్ అయ్యి అందరినీ కూడా నిన్న సాయంత్రం ఈ ముద్దాయిలు 8 మందిని కూడా అరెస్ట్ చేయడం జరిగిందండి. వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి ఆ కత్తులు, గొడ్డళ్ళు, ఈ కర్రలన్నీ కూడా దర్యాప్తులో భాగంగా సీజ్ చేయడం జరిగింది. అంతా కూడా టెక్నికల్ ఎవిడెన్స్ తోటి పూర్తి స్థాయిలో దర్యాప్తు జరిగింది. ఇప్పుడు ఈ ముద్దాయిల్ని వాళ్ళ రిమాండ్కి ప్రొడ్యూస్ చేస్తున్నాం. ఈ రాజేష్ అనే వ్యక్తి యాక్చువల్గా రాజేష్, సూర్యనారాయణ, చుక్కారామ్ అనే వాళ్ళు దే ఆర్ వెరీ క్లోజ్ అసోసియేట్స్. దీని అంతటికీ రాజేష్ అనే వ్యక్తి మెయిన్ కారణం. ఈ తగులు పెట్టడానికి, ఇంతమంది గొడవ అవడానికి ఆయనకి డైరెక్ట్గా ల్యాండ్తో సంబంధం లేదు, కానీ ఈయన కూడా ఈ భూమిలో బాగారే. చుక్కారాము, రాజేష్, సూర్యనారాయణ ఇదంతా బాగా క్లోజ్ అసోసియేట్స్. ఇతను కూడా డైరెక్ట్గా రిజిస్ట్రేషన్ అగ్రిమెంట్ ఆయన పేరు లేకపోవచ్చు, కానీ ఆయన బాగారే. ఈ భూమిలోకి వీళ్ళు వెళ్ళడానికి, ఆక్రమించుకోవడానికి యాక్టివ్ పార్ట్ ఆయన తీసుకుంటున్నాడు కాబట్టి ఆయన లేకపోతే అసలు గొడవే ఉండదన్నది ముద్దాయిల తాలూకా ఆలోచన. ఈ ముద్దాయిలు ఎవరెవరంటే కొయ్య భాస్కర్రావు, కొయ్య రమేష్, కొయ్య లోకేష్,
గుజ్జా లక్ష్మణ, అలాగే గుజ్జా రామారావు, కొయ్య గురయ్య, కొయ్య సాయి కిరణ్, కొయ్య శ్రీను, ఈ 8 మంది కూడా దే హ్యాడ్ ఏ ప్లాన్. వాళ్ళు కూడా ఈ బాధితుల ఇంటికి కొంచెం దూరంలోనే ఒక 100 మీటర్స్ దూరంలోనే ఆలీలు కూడా ఉంటుంది. వీళ్ళకి ఆల్రెడీ ఇంతకు ముందు కూడా 2020లో ఒక కేసు ఎన్కౌంటర్ కూడా కట్టడం జరిగింది. అప్పుడులో అది లోక్ అదాలత్లో క్లోజ్ చేసుకున్నారు. ఇంకా అటెంప్ట్ మర్డర్ కేసు పెండింగ్లో ఉంది. అది ఉండగా ఇది కూడా మళ్ళీ అయింది. సో దాని మీద ఈ కేసులో వీళ్ళందరి మీద కూడా ప్రాపర్ యాక్షన్కి ఆల్రెడీ ఎస్పీ గారు ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. అందరి మీద రౌడీ షీట్స్ ఓపెన్ చేయడం, వాళ్ళందరినీ కూడా పూర్తి స్థాయిలో తదుపరి చర్య తీసుకోవడం జరుగుతుంది. వీళ్ళంతా కూడా వ్యవసాయదారులేనండి, ఇంత కూలీ వ్యవసాయం ఇదే. అది సూర్యనారాయణ వేరే దాని గురించి అండి, అది ల్యాండ్ డిస్ప్యూటే. అంటే ఇందులో కొంత భాగం ఈ ఎకరం 40 సెంట్ల గురించి అయితే కాదు, ఇదంతా ఆలకాలకి ఎప్పటి నుంచో ఉన్నాయి. ఇందులో కూడా కొంత భాగం వీళ్ళందరికీ ఉంది. జైలు నుంచి వచ్చే 2018 కేసు అంతా కేసు కూడా ఆల్మోస్ట్ అది క్లోజ్ అయిపోయింది. దాని మీద నిఘా ఉంది కాబట్టి వెంటనే మాకు సమాచారం చాలా ఫాస్ట్గా వచ్చింది. లేకపోతే 8 మందిని ఇంత షార్ట్ టైంలో అరెస్ట్ చేయడం అనేది అంత ఈజీ కాదు. ఆల్రెడీ మాకు ఇప్పటికైతే సమాచారం ఉంది. ఇమీడియట్ ఎస్ఐ గారు 5 నిమిషాలు అడిగి వెళ్ళిపోయాడు. ఆయనకి ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ వచ్చిన 5 నిమిషాలు వెళ్ళిపోయాడు. ఈ చనిపోయిన అతను కూడా హాస్పిటల్ షిఫ్ట్ చేయడం కూడా జరిగింది. హాస్పిటల్కి వెళ్ళే పరిస్థితులు కొంచెం తీవ్ర గాయాలు ఉండడంతో హాస్పిటల్కి వెళ్తుండగా మార్గ మధ్యలో చనిపోయాడు ఆయన. అది పొలిటికల్ ఇదండి మర్డర్ అండి. బట్ ఇది అనేది భూమి తాగాదా, ఇది 2 కుటుంబాల మధ్యన 2 ఫ్యామిలీస్ మధ్యన తగు అనమాట. అది పార్టీలకు సంబంధించిన తగు, దానికి ఏం సంబంధం లేదు. అది రకరకాలుగా ఉంటుంది. అది మరి మీరు చెప్పారు, మాకు కూడా డేట్స్ ప్రకారం అదే ఉంది. అందుకే మేము పూర్తి స్థాయిలో ఊరి మీద కూడా కాన్సన్ట్రేషన్ చేస్తున్నాం. ఇక్కడి నుంచి మా ఎస్పీ సార్ చాలా క్లియర్గా ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. దాని మీద ఊరిలో ఉన్నటువంటి ప్రతి ఇష్యూని కూడా మేము సీరియస్గా తీసుకుని టేక్ వెరీ స్ట్రింజెంట్.